లోక్సభ రాష్ట్రాల శాసనసభ్యులకు సభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపాదిస్తున్న కేంద్రం ఈ దిశగా ఒకే దేశం ఒకే ఎన్నిక బిల్లును ఈ రోజు లోక్సభలో ప్రవేశపెట్టింది. దీనికి అధికార పక్ష పార్టీలు మద్దతు తెలుపగా విపక్షంలోని కొన్ని పార్టీలు వ్యతిరేకించాయి. బిల్లు ప్రవేశపెట్టడంపై లోక్సభలో మొదటిసారి ఎలక్ట్రానిక్ ఓటింగ్ జరిగింది. దీనిపై మరిన్ని వివరాలు. లోక్సభ రాష్ట్ర అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికల నిర్వహణకు ఉద్దేశించిన జమిలీ ఎన్నికల బిల్లు ఎట్టకేలకు పార్లమెంటు ముందుకొచ్చింది. దీనికోసం ప్రతిపాదించిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లు సహా కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తీర్మానాన్ని ప్రవేశపెట్టడంతో ప్రతిపక్షం డివిజన్ కోరింది. లోక్సభలో జమిలీ ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టడంపై ఓటింగ్ నిర్వహించారు. మొదటిసారి ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఓటింగ్ జరిగింది. ఈ బిల్లుకు సంబంధించి 269 మంది ఎంపీలు అనుకూలంగా ఓటేశారు. 198 మంది వ్యతిరేకించారు. ఆ తర్వాత జమిలీ బిల్లుల్ని న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ లోక్సభలో ప్రవేశపెట్టారు. జమిలీ ఎన్నికల బిల్లు ద్వారా సమాఖ్య విధానం, రాజ్యాంగ మౌలిక నిర్మాణానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అన్నారు. కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు సమాఖ్య విధానం గురించి వివరించిందన్నారు. ఈ బిల్లుతో రాష్ట్ర అసెంబ్లీలకు ఇబ్బంది ఏమీ ఉండదన్నారు. ये इस बिल में कहीं भी आघात नहीं हो रहा है, कुछ भी नहीं हो रहा है इसमें। जो बेसिक स्ट्रक्चर में कहीं भी कोई छेड़छाड़ नहीं की जा रही है, क्योंकि सुप्रीम कोर्ट ने केशवानंद भारती जजमेंट के साथ साथ वामन राव, एल चंद्रन कुमार ने कुछ सब्जेक्ट और जोड़े, लेकिन ये इससे कोई ना तो संसद की शक्ति में कमी आ रही है और ना कोई विधानसभा में शक्ति दी है संविधान, उसमें कमी आ रही है. జమిలీ ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టడంపై సభ్యులు మాట్లాడారు. రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్కు విరుద్ధంగా బిల్లును ప్రవేశపెట్టారని కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ అన్నారు. ఏకకాల ఎన్నికల బిల్లు ద్వారా రాజ్యాంగ విధ్వంసానికి పాల్పడుతున్నారని సమాజ్వాదీ నేత ధర్మేంద్ర యాదవ్ ఆరోపించారు. జమిలీ ఎన్నికలంటే రాష్ట్రాల హక్కుల్ని దెబ్బతీయడమే అని టీఎంసీ సభ్యుడు కళ్యాణ్ బెనర్జీ ఆరోపించారు. ఈ బిల్లు రాజ్యాంగ మౌలిక నిర్మాణం, సమాఖ్య విధానానికి వ్యతిరేకమని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. జమిలీ బిల్లును జేపీసీకి పంపేందుకు తాము సిద్ధమని కేంద్ర మంత్రి అమిత్ షా లోక్సభలో ప్రకటించారు. కేబినెట్ భేటీలోనూ ప్రధాని నరేంద్ర మోదీ ఇదే విషయాన్ని తమకు స్పష్టం చేశారని చెప్పారు. उन्होंने कहा कि माननीय सदस्य मनीष तिवारी ने 72 का हवाला देकर जो विचार व्यक्त किए हैं और जो विरोध किया है, इस पर सदन का कोई भी सदस्य अपने विचार रख सकता है. अब कांग्रेस पार्टी में विचार रख सकता है मतलब विरोध ही करना है, मगर विचार वक्त कर सकते हैं इसका मतलब होता है पक्ष में भी बोल सकते हैं. జమిలీ ఎన్నికల బిల్లుపై పూర్తి స్థాయి చర్చ జరిగేందుకు వీలుగా సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపేందుకు సిద్ధంగా ఉన్నట్లు లోక్సభలో మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ వెల్లడించారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.